विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कस्तूरीतिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वांगे हरिचन्दनं च कलयन् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरा तत्र श्रीर्विजयो भूति ध्रुवानीतिर्मतिर्मम। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्खवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती
माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिवभक्ता च स्वदेशो भुवनत्रयम्। ఆత్మీయ బంధు జనులందరికీ వసంత నవరాత్రుల రెండవ రోజు సాయంకాల దశావతార ప్రవచన కార్యక్రమానికి సహృదయ స్వాగతం సుస్వాగతం. కొంచెం సౌండ్ పెంచుకుంటే బాగుంటుంది. ఈ కేశవగిరి ఆర్ఎస్ఎస్ మైదానంలో వసంత నవరాత్రులను పురస్కరించుకొని జరుగుతున్నటువంటి దశావతార ప్రవచన కార్యక్రమం. పదరా పోదము కేశవ మైదానము, పదరా పోదము కేశవ మైదానము, వసంత నవరాత్రుల నిజ వైభోగము. పదరా పోదము కేశవ నిలయము, పదరా పోదము కేశవ నిలయము, పదరా పోదము కేశవ నిలయము, వసంత నవరాత్రుల నిజ వైభోగము, వసంత నవరాత్రుల నిజ వైభోగము. కోదండ రామయ్య కొలువు తీరనున్నడట, కోదండ రామయ్య కొలువు తీరనున్నడట, దశావతారాలు దర్శనమిస్తయట, దశావతారాలు దర్శనమిస్తయట. పదరా పోదము కేశవ నిలయము, పదరా పోదము కేశవ నిలయము. చూసే వాళ్ళకు కలుగును పుణ్యము, చూసే వాళ్ళకు కలుగును పుణ్యము, వింటే అవుతుంది మన జన్మ ధన్యము. పదరా పోదము కేశవ నిలయము, వసంత నవరాత్రుల నిజ వైభోగము. పదరా పోదము కేశవ నిలయము. ఈరోజు ఈ ప్రాంత బంధుమిత్రులందరూ ఈ ఆర్ఎస్ఎస్ మైదానంలో మనం ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి, మన జన్మభూమి. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మం అర్థం కామం మోక్షం, పోలుగ సంస్కృతి, పోలుగ విరిసిన పుణ్య సంస్కృతి. ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు, ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు, పరమాత్ముని అవతారము. అదిగో దశావతారము, అదిగదిగో దశావతారము. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మం అర్థం కామం మోక్షం, పూలు విరిసిన పుణ్య సంస్కృతి. ఇది భారత భారతి, ఇది భారత భారతి, ఇది భారత భారతి.
మిత్రులారా, నిన్నటి రోజు మొదటి 2 అవతారాలు దశావతారంలో మత్స్యావతారం, కూర్మావతారాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు అద్భుతమైన వరాహ అవతారం, మహాద్భుతమైనటువంటి నృసింహ అవతారం, భక్తాగ్రేసరుల్లో అగ్రగణ్యుడుగా చెప్పుకునే మహాభక్తుడు ప్రహ్లాదుని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ భాగవత ప్రవచనంలో శుక బ్రహ్మ ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడ్డ పరీక్షిత్తు మహారాజుకు భాగవతాన్ని చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ప్రపంచంలో చావు గురించి తెలిసిన వ్యక్తులు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఒకడు కంసుడు. ఆకాశవాణి 15 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల తర్వాత మీ చెల్లెలు దేవకి గర్భంలో జన్మించే అష్టమ సంతానమే నిన్ను వధిస్తుంది అని ఆకాశవాణి పలికితే, చావు నుండి తప్పించుకోవడానికి సొంత చెల్లెల్ని భావనం చెరసాలలో బంధించి లోకాలను అష్ట కష్టాల పాలు చేసినటువంటి, అంటే విశ్వ ప్రయత్నం చేసి పుట్టినటువంటి పసిపిల్లలను వధించి, రాజ్యంలో ఉన్న పసిపిల్లలందరినీ వధించి శ్రీకృష్ణుని చంపడానికి విశ్వ ప్రయత్నం చేసి చివరికి చనిపోక తప్పలేదు. కానీ మరొక వ్యక్తి పరీక్షిత్తు అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుని కొడుకు, అర్జునునికి మనవడు. మహాభారతం తర్వాత కలియుగ ప్రారంభంలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహాచక్రవర్తి. పుట్టక ముందే శ్రీ మహావిష్ణువు దర్శనం, కడుపులో ఉన్నప్పుడే ఉత్తర గర్భంలో శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు. కానీ కలి ప్రభావం వల్ల, ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ముని శపించడం, 7 రోజుల తర్వాత సరిగ్గా 7వ రోజు పాము కాటుతో పరీక్షిత్తు చనిపోతాడని చెప్పి ముని శపించడం, అది తెలిసినటువంటి పరీక్షిత్తు చేసిన తప్పుకు పశ్చాత్తాపాన్ని పొంది దాన్ని అంగీకరిస్తాడు. అది ఉత్తమ యొక్క గొప్ప లక్షణం. ఇక నా జీవితంలో 7 రోజులు మాత్రమే మిగిలింది, 7వ రోజు చనిపోవాల్సి వస్తుంది అని తెలిసి ఈ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఈ 7 రోజుల్లో నా జన్మ చరితార్థం ఎలా అవుతుంది అని చెప్పి ఆలోచించి మరి ఆ శుక బ్రహ్మను ప్రార్థిస్తే, ఎవరికి దొరకనటువంటి పుట్టుకతో వైరాగ్యాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వేద వ్యాసుల పుత్రులు శుక బ్రహ్మ. ఆ శుక బ్రహ్మ సాక్షాత్తు పరీక్షిత్తు గంగా తీరానికి, అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రాయోపవేశం అంటే నదిలో మునిగి దేహాన్ని వదిలిపెట్టాడు. ఆ విధమైన పరిస్థితిలో పరీక్షిత్తు దగ్గరికి శుక బ్రహ్మ వచ్చి 7 రోజులు భాగవతాన్ని పరీక్షిత్తుకు బోధించడం, తద్వారా ఈ లోకానికి భాగవతం మనకు లభించడం, ఆ భాగవతం వింటే మన జన్మ ఎట్లయితే పరీక్షిత్తు జన్మ తరించిపోయిందో, ధన్యమైందో, సో అంత అద్భుతమైనటువంటి ఈ భాగవతం. అందులోనే దశావతారాలు, భగవంతుడు భక్తునికి మధ్య ఉన్న సంబంధం గురించి ఉన్నదే భాగవతం. వ్యాసుల వారు మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే కని విని ఎరగని విధంగా వేదాలను విభజించడం, అందుకే వేద వ్యాసులు అని పేరు. ఆ తర్వాత 18 పురాణాలు మహాభారతంతో సహా
మహాభారత అంతర్గతమైన ప్రపంచ జ్ఞాన భండాగారమైన భగవద్గీతను బోధించడం, ఇన్ని చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. అందుకే ఈ దేశంలో గురు స్థానాన్ని వ్యాసపీఠం అని చెప్తుంది. ఎవరు ప్రవచనం చేసినా అది వ్యాసపీఠంగానే, అంటే ఆ వ్యాస భగవానుని అనుగ్రహంతోనే మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటి వేదవ్యాసులు ఒకరోజు చింతాక్రాంతుడై కూర్చున్న సమయంలో నారద మహర్షి వచ్చి, ఎందుకయ్యా ఇంత గొప్ప వ్యక్తివి, నీకు చింత కలగడం ఏమిటి, ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు అని అడిగినప్పుడు, ఎందుకో మహర్షి నేను ఇంకా ఏదో చేయాల్సి ఉంది అనే అసంతృప్తి నా లోపల కలుగుతూ ఉంది. ఇన్ని చేసినప్పటికీ వేదాలను విభాగించి ఒక్క వేదాన్ని చదవడానికే మనకు అనేక జన్మలు సరిపోవు. అలాంటిది వేద విభాగం చేయడం, 18 పురాణాలు రాయడం, మరి చాలా తర్వాత అనేక గ్రంథాలు మనకు అందించినటువంటి వ్యాసులు విచారంగా ఉన్న సమయంలో నారద మహర్షి వ్యాసులతో, అవును వేదవ్యాస, నువ్వు చేయాల్సిన ముఖ్యమైన కార్యం ఒకటి ఉంది. ఏమిటంటే భగవంతునికి భక్తునికి మధ్య సంబంధం గురించి నువ్వు రాయాల్సి ఉంది. ఎందుకంటే మిగతా విషయాలన్నీ ఒకవైపు అయితే, అసలు సమస్త సృష్టి చేసినటువంటి భగవంతుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ఆ దేవునికి ఉన్న సంబంధం గురించి నువ్వు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు చివరిగా రాసినటువంటిది భాగవతం. అందులోనే మహాభక్తుల గురించి, భగవంతుని గురించి, భగవంతుని యొక్క భక్త వత్సలత గురించి, భగవంతుడు భక్తుల కోసం ఎంతవరకు ఆయన భగవంతుడు దిగి రాగలడు అని చెప్పడానికి. ఏ చదువుకోనటువంటి గజేంద్రుడు ఎక్కడ చదువుకోలేదు, చదువు రాదు, గజేంద్రుడిని అనుగ్రహించాడు. పసిపిల్లవాడైనటువంటి ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయులను అనుగ్రహించినటువంటి మహానుభావుడు. ఏ నాగరిక సమాజానికి దూరంగా ఉన్నటువంటి యశోద, ఆమె ఒక పసి బాలుడైపోయి ఆమె దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు మరి గోకులంలో ఆడుకున్నటువంటి సంగతి, ఆ తల్లి రోటికి బంధిస్తే కాటుక కళ్ళతో నీరు కారుతూ ఉంటే ఎక్కి ఎక్కి ఏడ్చినటువంటి పరమాత్ముని అద్భుత లీలలు, అసలు ఎవరికి చిక్కనటువంటి పరమాత్ముడు ఒక గొల్ల భామ అయినటువంటి ఆ యశోదకు చిక్కడమేంది, ఆమె బంధిస్తే రోటికి కట్టేస్తే రోజంతా వెక్కి వెక్కి ఏడవడం అన్నది ఆ భక్తికి భగవంతుడు పరవశించి భక్త వత్సలుడు, భక్తులకు పరాధీనం అయిపోయే ఆ గుణం భగవంతునికి ఉంది. ఎంతో మందిని కుబ్జను మరి అనుగ్రహించినటువంటి, అంటే అందంగా ఉన్న వాళ్ళకే భగవంతుడు అనుగ్రహిస్తాడని కాదు, కురూపిగా ఉన్నటువంటి కుబ్జను అనుగ్రహించిండు. ధనవంతులకే భగవంతుడు దగ్గరవుతాడన్న దానికి కాకుండా దుర్యోధనాదులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించకుండా విదురుణ్ణి ఇంటికి వెళ్ళి, ఆయన పిలవకపోయినా ఆ నిరుపేదగా ఉన్నటువంటి విదురుని ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించడం, మరి స్నేహానికి కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలుని స్నేహాన్ని మరి శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆ ప్రేమను పంచిండు మనందరికీ తెలుసు. అందుకే ఈ అద్భుతమైనటువంటి భాగవత అంతర్భాగమైన దశావతారాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తూ ఉంటే, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, టీచర్స్ కూడా పాఠం చెప్తూ ఉంటే పిల్లలు సైలెంట్గా కూర్చుంటే అది పాఠం కాదు, ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేస్తేనే గురువు నుంచి వివరణ అనేది వస్తుంది. కాబట్టి బెస్ట్ టీచింగ్ ఏంటంటే క్వశ్చనింగ్. స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తేనే టీచర్ ఆన్సర్ అనేది వివరంగా వస్తుంది. అందుకే ఇక్కడ మన టీచింగ్ ఎలా ఉండాలనో కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది. శుకబ్రహ్మ విద్యార్థి శ్రోత కాబట్టి అక్కడ పరీక్షిత్తు శ్రోత కాబట్టి శుకబ్రహ్మను అడుగుతూ ఉన్నాడు, మహాత్మా మీరు భగవంతుని గురించి అనేక విధాలుగా తెలియజేస్తూ ఉన్నారు, భగవంతుడు అందరివాడు, పక్షపాతం లేనివాడు కదా, మరి అవతారాలలో
దేవతల పక్షపాతిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు భగవంతుడు ఈ పక్షపాతం వహిస్తూ ఉన్నాడు, దేవతలకు అనుకూలంగా రాక్షసులను సంహారం చేస్తూ ఉన్నాడు, కొంచెం నాకు వివరంగా తెలియజేయండి మహాత్మా అంటే అప్పుడు శుకబ్రహ్మ అంటూ ఉన్నాడు, నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప, తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై, శ్రీ సంధానములై మునీశ్వర వచోజీయమానంబులై, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా పవిత్రంబులు, సన్మిత్రంబులు ముని జనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. అవును, మహావిష్ణువు యొక్క చరిత్ర బహు చిత్రంగా ఉంటది. అది తెలుసుకోవడం, అది అర్థం చేసుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ శుకబ్రహ్మ పరీక్షిత్తు, పూర్వం మీ తాతగారైనటువంటి పాండవులకు మనమడు, పాండవులు వారి తాతలు, అర్జునునికి మనమడు. మీ పెద్ద తాత ధర్మరాజు పూర్వం రాజసూయ యాగం చేసినప్పుడు, అంటే భూమి ఉన్న సమస్త రాజులను ఓడించి అప్పుడు చక్రవర్తిగా ప్రకటించుకొని రాజసూయ యాగం చేయడం జరుగుతుంది. ఆ సమస్త భూమండలాన్ని జయించి సామ్రాట్టుగా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ మొదటి అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడు భీష్మాచార్యులకు ఇద్దాం అనుకున్నప్పుడు భీష్మాచార్యులు నాకు కాదు, నిజమైన అర్హత ఉన్న వ్యక్తి పరమాత్ముడు, భీష్మునికి విదురునికి తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడని, ఆయనే దీనికి అర్హుడు, ఆయనకి అగ్రతాంబూలం ఇవ్వడం సమంజసం అంటే ధర్మరాజు పాండవులు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చి రాజసూయ యాగాన్ని కొనసాగిస్తారు. ఆ రాజసూయ యాగానికి వచ్చినటువంటి శిశుపాలుడు దంతావక్తుడు శ్రీకృష్ణుణ్ణి రకరకాలుగా ఆ సభలో నిందించడం జరుగుతుంది. మీకైనా బుద్ధి ఉండాలి, ఇలాంటి ఒక పనికిరాని వ్యక్తిని మీరు వేదిక పైన కూర్చోబెట్టి అగ్రతాంబూలం ఇవ్వడం మీకు బుద్ధి లేదు. అసలు అర్హత లేనటువంటి వ్యక్తి, శౌచము, శుభ్రము, మర్యాద, సంస్కారము లేని, చదువురాని ఒక దొంగను మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారా, అసలు మమ్మల్ని అందరినీ అవమానిస్తారా అని రకరకాలుగా ఆ నిండు సభలో శ్రీకృష్ణుని నిందిస్తూ పోతూ ఉంటే, ఇక వాళ్ళ తల్లికి ఇచ్చినటువంటి మాట 100 తప్పులు క్షమిస్తా అని చెప్పి శ్రీకృష్ణుడు శిశుపాలుడు పుట్టగానే తెలుస్తుంది దుర్మార్గులను శ్రీకృష్ణుడు ఎట్లా సంహరిస్తాడు. కాబట్టి నాయన నా కొడుకును నువ్వు చంపొద్దు అని తల్లి వేడుకుంటే అది 100 తప్పుల వరకు క్షమిస్తా అని చెప్పి మాట ఇవ్వడం, ఆ 100 తప్పులు అయిపోయిన తర్వాత ఇక శ్రీకృష్ణుడు ఏమాత్రం ఉపేక్షించకుండా ఆ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించి శిశుపాలుని పైకి వదిలిపెడితే ఆ సభలో ఉన్న వారంతా చూస్తుండగానే ఆ సుదర్శన చక్రం వెళ్ళి శిశుపాలుని తల నరికేయడం, శిశుపాలుడు వధించబడడం, ఆ తర్వాత శిశుపాలుని యొక్క ప్రాణం ఒక జ్యోతి రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోవడం, ఇది చూస్తున్నటువంటి ధర్మరాజు ఆయనకు ఒక సందేహం వస్తుంది. పరమ దుర్మార్గుడైనటువంటి శిశుపాలునికి ఇలాంటి పరమాత్మలో ఐక్యం పొందే ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఎలా లభించింది అని పక్కనే ఉన్నటువంటి నారద మహర్షిని అడగడం జరుగుతుంది. మహర్షి, గొప్ప తపస్సు చేసినటువంటి మునులకు, ఋషులకు దొరకనటువంటి భగవత్ ఐక్యం ఈ దుర్మార్గుడైన శిశుపాలునికి ఎలా సంభవించింది అని చెప్పి ధర్మరాజు నారద మహర్షిని అడిగితే, అప్పుడు నీకు తెలియదు, భగవంతుణ్ణి పొందాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. నారద భక్తి సూత్రాలలో 9 నవవిధ భక్తి మార్గాలు ఒకవైపు అయితే, భగవంతుణ్ణి కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు,
కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరి క్రియా సామాగ్రిం శిశుపాలాది ముఖ్యనుపతుల్ సంబంధులై వృష్ణుల్ ప్రేమన్నీరను భక్తి మేము ఇద చక్రిం గంటిమి ఎట్లైనన్ ఉద్ధా మధ్యాన గరిష్ఠులై హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కామోత్కంఠత గోపికలు కామం చేత భగవంతుని పొందారు. కంసుడు భయంతో ఆ 14-15 సంవత్సరాలు ప్రతిరోజు భయంతో ఆ భగవంతుణ్ణి మనసులో తలుచుకోవడం జరిగింది. ఇక వైరంతో ఇలాంటి శిశుపాల మొదలైనటువంటి రాజులు ఆ పరమాత్మను తో వైరం పెట్టుకొని ఆ ప్రతిరోజు ప్రతిక్షణం ఆ పరమాత్మ గురించి ఆలోచించడం వల్ల వాళ్ళు కూడా పరమాత్మని చేరుకున్నారు. ఇక సంబంధం బంధుత్వంతో ఆయన యాదవ వంశంలో జన్మించినందుకు ఆ యదు వంశంలో పుట్టిన యాదవులందరూ శ్రీకృష్ణునికి బంధువులు అయిపోయినరు. వాళ్ళు కూడా తరించిపోయినరు. ఇక ప్రేమతో పాండవులు శ్రీకృష్ణుని ప్రేమించి శకునిగా మరి మీరు అంటే పాండవులు మీరు తరిస్తూ ఉన్నారు. ఇక మునులు ఋషులు అయినటువంటి మాలాంటి అంటే నారద మహర్షి చెప్తూ ఉన్నాడు, మాలాంటి వాళ్ళు భక్తితో మేము ఈ విధంగా చక్రిని ఏ మార్గంలోనైనా నిరంతరం భగవంతుని ధ్యానం చేసినట్టయితే, భగవంతుని మనసులో ఉంచుకున్నట్టయితే మనం తప్పకుండా భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పి నారద మహర్షి ధర్మరాజుతో చెప్పి ఈ శిశుపాలునికి ఈ భాగ్యం ఎట్లా లభించింది అని అడుగుతున్నావు కదా, విను. పూర్వం బ్రహ్మదేవుడి సంకల్ప మాత్రం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు స్వయంగా బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి మహానుభావులు కొందరు ఉన్నారు. వారే సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతుడు అనే నలుగురు సనక సనందనులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. వాళ్ళు నిరంతరం వాళ్ళకు బాల్య వయస్సులోనే ఉంటారు వారు ఎల్లప్పుడూ. అలాంటి ఈ సనత్ కుమార, సనక సనందనులు ఒకప్పుడు 3 లోకాలను చూడడానికి బయలుదేరి చిన్నపిల్లల రూపంలో ఉన్న సనత్ కుమార, సనక సనందనులు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోగోరి వెళుతూ ఉంటే ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు వారిని విష్ణు దర్శనం చేసుకోకుండా అడ్డగించినప్పుడు వారు కోపోద్రిక్తులై ఈ జయ విజయులను శపించడం జరుగుతుంది. మూర్ఖులారా, భగవంతునికి భక్తునికి మధ్య మీరు వారధిగా, మీరు ఈ ద్వారపాలకులుగా ఉండడానికి తగిన వారు కారు, మమ్మల్ని అడ్డగిస్తారా అని చెప్పి మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మింతురుగాక అని చెప్పి వారిని శపించడం జరిగింది. తర్వాత వారు జయ విజయులు ఆ సనకస నందనులను ప్రార్థించగా, తప్పైంది మహాత్ములారా, మమ్మల్ని క్షమించండి, శాప విమోచనం అనుగ్రహించమని వేడుకుంటే అప్పుడు ఆ సనకస నందనులు వారు శాంతించి, మరి శాపము పూర్తిగా తీసేయడం సాధ్యం కాదు, మీరు అనేక జన్మలు భూలోకంలో ఎత్తడానికి బదులు మీరు 3 జన్మలు విష్ణు ద్వేషులై రాక్షసులుగా జన్మించి ఆ 3 జన్మల తర్వాత మళ్ళీ మీరు ఈ పూర్వ వైభవాన్ని మీరు వైకుంఠంలో ద్వారపాలకులుగా అవుతారని చెప్పి వారు శాప విమోచనం చేసిన తర్వాత మొదటి జన్మలో మరి ఈ జయ విజయులు మొదటి జన్మలో హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడు అను పేర్లతో కశ్యప ప్రజాపతికి దితికి జన్మించారు. కశ్యప ప్రజాపతికి భార్యలు చాలా మంది ఉన్నారు. దితికి జన్మించిన వాళ్ళు రాక్షసులు, అతిథికి జన్మించిన వాళ్ళు దేవతలు. ఇక రెండవ జన్మలో విశ్వావసు బ్రహ్మకు కైకసి అనే విశ్వావసు బ్రహ్మ కైకసికి రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. శ్రీరామచంద్రుని చేతిలో వధించబడ్డారు. ఇక మూడవ జన్మలో సాత్వతికి శిశుపాలుడు, దంతావక్తులు అయి పుట్టారు. అందుకే ఇది వాళ్ళ శాప వశాత్తున ఈ శిశుపాలునికి ఆ శ్రీకృష్ణునిలో పరమాత్మలో ఐక్యమయ్యే అదృష్టం కలిగింది.
అని నారద మహర్షి ధర్మరాజుతో చెప్తే ఆ ధర్మరాజుకు ఇంకా సందేహం కలిగింది, ఇంకా ఆసక్తి పెరిగింది. వివరంగా చెప్పండి మహాత్మా అని అడిగినప్పుడు ఈ మొదటి ఈ జయ విజయులు కశ్యప ప్రజాపతి భార్య అతిథి దితి. ఈ దితి ఒకరోజు అసుర సంధ్య వేళ ఆమెకు కలగకూడని కోరిక కలిగి అసుర సంధ్య వేళ ఈ కశ్యప ప్రజాపతిని కోరిక తీర్చమని అడిగింది. ఆ కశ్యపుడు ఈ అసుర సంధ్య వేళ ఈ కోరిక నీకు సమంజసం కాదు, ఒక జాము నువ్వు ఆగితే మంచిది. కానీ ఆమె ఆగకుండా బలవంతం చేయడం వల్ల తర్వాత ఆమె గర్భం ధరించింది. అయితే ఈ అసుర సంధ్య వేళ అంటే ఏ టైంలో ఏం చేయాలో మన శాస్త్రం సరిగ్గా చెప్తూ, చేయకూడని పనులు చేయకూడదు. అంటే ఏ సమయంలో ఏ పనులు చేయాలో అది చేయకపోతే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో మనకు భాగవతం తెలియజేస్తుంది. ఆ అసుర సంధ్య వేళ అంటే మనం చూస్తే భగవంతుని సృష్టిలో పగలు ఎవరైతే పగలు మేల్కొనే ప్రాణులంతా సాత్విక చింతన కలిగినటువంటి ప్రాణులు, చీకటైన తర్వాత ఆహారానికి మేల్కొనేవి తామస గుణం ఉన్నటువంటి అంటే దుర్మార్గమైనటువంటి, ఇప్పుడు పాములు తేలు చీకటైతే కరెక్ట్గా లేస్తాయి అవి, పాములు తేళ్ళు దోమలు. అంటే ఈ నెగటివ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో చీకట్లో, ఇప్పుడు రాక్షసులు కూడా నిశాచరులు అంటాం, అంటే చీకట్లో ఈ భూత ప్రేత పిశాచాలు కూడా చీకట్లో లేచి అవి విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది పాపం కార్యం. రాత్రి మంచి వాళ్ళైతే పగలు మేలుకొని రాత్రి నిద్రిస్తారు, కానీ రాత్రిపూట మేలుకునేవి చెడు గుణాలు ఉన్నటువంటి ప్రాణులు. అందుకని ఆ సమయంలో అసుర సంధ్య వేళ ఇంకా భయంకరమైనటువంటి, కాబట్టి భూత ప్రేత పిశాచాలు కూడా ఆ సమయంలో అవి ఉగ్ర రూపంలో ఉంటాయట. అందుకే ఆ సమయంలో ఈ కలయడం వల్ల భార్యాభర్తలు దుర్మార్గులైనటువంటి ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కవల పిల్లలుగా జన్మిస్తారు. అయితే కవల పిల్లలకు ఒక లక్షణం ఉందట, ముందు జన్మించిన వాడు తమ్ముడు అవుతాడు, తర్వాత జన్మించిన వాడు అన్న అవుతాడు. ఇందులో హిరణ్యకశపుడు ముందు జన్మించాడు, తర్వాత అంటే కవల పిల్లలే హిరణ్యాక్షుడు తర్వాత జన్మించాడు. కానీ హిరణ్యాక్షకుడు అన్న, హిరణ్యకశిపుడు తమ్ముడైన. వాళ్ళ పేర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. హిరణ్యము అంటే బంగారం, ఈ బంగారాన్ని అపహరించడం అంటే ఏ వస్తువు ఏ సంపద బాగా ఉంటుందో అది నాకే కావాలని అనుకునే ఒక దుస్వభావం అన్నట్టు, లౌల్యం, ఇలాంటి స్వభావం ఉన్నటువంటి హిరణ్యకశపుడు మహాబలవంతులు రాక్షసులు. ఆయనకు ఒక విచిత్రమైన బుద్ధి కలిగింది. ఈ కనిపించే భూమి అంతా నాదే అనిపించింది. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, గవర్నమెంట్ పొలాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళి వాటిని ఆక్యుపై చేసుకొని మాదే అని చెప్పి ఆక్రమిస్తూ ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తి ఈ హిరణ్యకశపుడు సమస్త భూమండలాన్ని అపహరించి సముద్రంలో దాచిపెట్టాడు. సో ఇప్పుడు ప్రాణులకు సంకటం ఏర్పడింది. కాబట్టి ఆ మహావిష్ణువు సముద్రంలోని భూమిని పైకి తీయడానికి అనుకూలమైనటువంటి అవతారాన్ని ధరించాలి. ఏ అవతారం అనుకూలంగా ఉంటుంది అంటే ఈ యజ్ఞ వరాహ అవతారాన్ని ధరించడం జరిగింది. యజ్ఞ వరాహ అవతారాన్ని బ్రహ్మదేవుడు ఒకరోజు తుమ్మితే ఆ తుమ్ములో నుంచి చిన్న రూపంలో యజ్ఞ వరాహ అవతారం బయటికి రావడం, అది చూస్తుండగానే బ్రహ్మాండము మొత్తము నిండే విధంగా అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించడం. ఆ తర్వాత ఈ సముద్రంలో హిరణ్యాక్షుడు భూమిని దాచిన ప్రదేశంలోకి వెళ్ళడం, సముద్రంలోకి దిగగానే భాగవతంలో ఉన్న అద్భుత వర్ణన మనం ఊహించుకోవచ్చు. సముద్రము నీరంతా యజ్ఞ వరాహ మూర్తి ఆ రోమ కూపాలలోకి వెళ్ళిపోయి సముద్రం నీరంతా అయిపోయిందట.
అంటే ఆ రూపం ఎంత బ్రహ్మాండంగా, ఎంత అద్భుతంగా, ఎంత పెద్దగా ఆ యజ్ఞ వరాహ రూపం ఉందో, సముద్రం నీళ్ళన్నీ ఆయన రోమ కూపాలలోకి స్కిన్ దానిలోకి వెళ్ళిపోయినాయి. ఇక సముద్రం లేదు, భూమి మిగిలింది. ఆ విధంగా యజ్ఞ వరాహము మనకు తెలుసుగా, మూతి పొడుగ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. నీళ్ళలో నుంచి మనం చూస్తే మామూలుగా పిగ్స్ అంటాం మనం, పందులు, అవి బురదలో నుంచి కూడా మూతిని లోపలికి పెట్టి బయటికి తీయగలుగుతాయి. ఆ విధంగా యజ్ఞ వరాహ మూర్తిగా ఉన్నటువంటి స్వామి పరమాత్ముడు ఆ భూమిని ఆ సముద్రంలో నుంచి బయటికి తీసి మళ్ళీ యథాస్థానంలో ఉంచడం. ఆ బయటికి తీస్తున్నప్పుడు ఆ యజ్ఞ వరాహ మూర్తికి ఆ హిరణ్య కశిపునికి మధ్య యుద్ధం జరగడం, మరి ఈ పరమాత్ముని చేతిలో ఆ హిరణ్య కశ్యపుడు వధించబడడం. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు భూదేవి భయంతో వరాహమూర్తిని కౌగిలించుకున్నదట ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో. అందుకే యజ్ఞ వరాహమూర్తికి భూదేవి భార్యగా లభించింది. భూమికి మరి విష్ణుమూర్తి భర్త అని చెప్పి మనకు తెలుసు. భూదేవి భర్త యజ్ఞ వరాహమూర్తి కావడం, వారిద్దరికి జన్మించినటువంటి మహానుభావుడే నరకాసురుడు. అయితే ఆ సమయంలో కూడా దుర్ముహూర్తంలో అది జరిగింది కాబట్టి ఆ భూదేవి యజ్ఞ వరాహమూర్తిని వరం అడుగుతుంది. స్వామి, ఇది అనుకోకుండా ఇట్లా జరిగింది, వీడు మన పుత్రుడు, కానీ ఈ దుర్ముహూర్తంలో జన్మించినటువంటి ఈ పుత్రుడు రాక్షస స్వభావాన్ని పొందుతాడు. మరి దుర్మార్గులను వధించే కార్యం శ్రీ మహావిష్ణువే చేస్తాడు కాబట్టి మరి ఇలాంటి దుర్మార్గులను చంపే పని మీదే నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎంతైనా తల్లి ప్రేమ కదా, నా కొడుకును మాత్రం నువ్వు చంపొద్దు స్వామి అని చెప్పి భూదేవి ఈ యజ్ఞ వరాహమూర్తిని వేడుకుంటే మంచిది అని చెప్పి వరం ఇచ్చిండట. అందుకే మనకు శ్రీకృష్ణ అవతారంలో నరకాసుర సంహారం అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. ఆ భూదేవి అవతారమైనటువంటి సత్యభామ యుద్ధ భూమిలో ప్రవేశించడం, అద్భుతంగా శ్రీకృష్ణుడు మూర్ఛలో ఉన్నట్టు నటించడం వల్ల, అంటే ఈ అవతారంలో వరం ఇవ్వడం వల్ల కృష్ణుడు మాటిచ్చిండు కాబట్టి పరమాత్ముడు ఆ నరకాసురుణ్ణి చంపొద్దు, కానీ తల్లి ప్రేమ ఎంత ఉంటుందో దుర్మార్గుడైనటువంటి కొడుకును సంహరించడంలో కూడా తల్లి వెనుకాడదు అని చెప్పి సత్యభామ పరమ దుర్మార్గుడైనటువంటి నరకాసురుణ్ణి చంపడం మనందరికీ తెలుసు. ఆ విధంగా ఈ యజ్ఞ వరాహ అవతారం అద్భుతమైనటువంటి ఈ దశావతారాల్లో యజ్ఞ వరాహ అవతారం అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆత్మ బంధువులారా, ఈ విధంగా తక్కువ ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి అవతారం యొక్క విశేషం, మరి భూమి లేకపోతే సమస్త జీవరాశులు లేవు కాబట్టి తిరిగి ఈ భూమిని మరి పునఃస్థాపితం చేసినటువంటి అవతారం యజ్ఞ వరాహ అవతారం. దీంతో హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు వధించడం, భూదేవి మరి స్వామిని వరించడం, ఈ అనేక అద్భుతమైన విషయాలు ఇందులో మనకు గోచరం అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత తన సోదరుడు మరణించిన వార్త తెలుసుకున్నటువంటి హిరణ్య కశ్యపుడు శ్రీ మహావిష్ణువు పైన మహాద్వేషాన్ని, వైరాన్ని పెంచుకుంటాడు. మా తమ్ముని సంహరించిన విష్ణువును ఏ విధంగానైనా విష్ణువును అంతమొందించాలనే కోరికతోటి బ్రహ్మదేవుని గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడిగితే, అది ప్రకృతి విరుద్ధం నాయన, చావు లేకుండా వరం అన్నది ఇవ్వడం సాధ్యం కాదు, మరేమైనా కోరుకోమని అడిగితే దాదాపు చావు లేకుండా ఉండే వరాన్ని కోరుకోవడం మనం నిన్న ప్రస్తావించుకున్నాం. ఏ ప్రాణితో భూమి మీద ఉన్నటువంటి మనుషులు, దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నెర కింపురుషులు, నాగులు, పక్షులు, జంతువులు, భూమి, ఆకాశం, ఇల్లు, బయట, పగలు, రాత్రి, ఇలా ఏ విధంగా కూడా చావులేనటువంటి విచిత్రమైన వరాన్ని
మరి హిరణ్యకశ్యపుడు పొందడం, ఆ వర గర్వంతో బయలుదేరి మరి సమస్త లోకాలను జయించడం, మరి అష్ట దిక్పాలకులను తన అధీనంలో ఉంచుకోవడం, ఈ విధంగా జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఆయన కొడుకుగా మహాభక్తుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మించడం, ఆ ప్రహ్లాదుని విష్ణు భక్తికి పరమాత్మ ప్రత్యక్షం కావడం, తద్వారా హిరణ్యకశ్యపుడు అంతం కావడం జరిగింది అని చెప్పి నారద మహర్షి ధర్మరాజుకు చెప్తూ ఉంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మహర్షి వివరంగా చెప్పండి అని చెప్పి చాలా కుతూహలంగా ధర్మరాజు అడిగినప్పుడు, ఎందుకు ఇట్లా జరిగింది, హిరణ్యకశ్యపుని కొడుకు ప్రహ్లాదుని వల్లే తండ్రి చనిపోయిందా, కొడుకుని చంపడానికి తండ్రే ప్రయత్నం చేసిండా, ఎందుకు ఇట్లా జరిగింది మహాత్మా కొంచెం డీటెయిల్గా వివరంగా చెప్పండి అని అడిగితే, అప్పుడు నారద మహర్షి ధర్మరాజుతో అంటూ ఉన్నాడు, ప్రహ్లాదుని గురించి ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, ప్రతి విద్యార్థి ప్రహ్లాదుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, బాలచంద్రుడు, వీరాభిమన్యుడు, ప్రతి ఒక్కరూ బాలలకు ఆదర్శ పురుషులు. వీళ్ళంతా ప్రతి పిల్లవాడు ఒక అభిమన్యుడు కావాలి, ప్రతి పిల్లవాడు ఒక బాలచంద్రుడు కావాలి, ప్రతి పిల్లవాడు ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు. ఈ కథలు వింటే వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళు మృత్యువును జయించిండ్రు, భగవత్ అనుగ్రహాన్ని పొందిండ్రు. మరి సాక్షాత్తు ధ్రువ మండలంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందిండు చిన్న పిల్లవాడైనటువంటి ధ్రువుడు. మరి అలాంటి అద్భుతమైన పిల్లలకు సంబంధించినటువంటి విషయం ప్రహ్లాదుడు ఎట్లా ఉన్నాడు అంటే చెప్తూ ఉన్నాడు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. అందరినీ సమానంగా చూస్తాడట ప్రహ్లాదుడు. పెద్దల బుడకన్న మృత్యుని కైవడి చేరిన మస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. దళిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ నమస్కారం చేస్తాడు. ఎవరైనా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాదు. ప్రతి స్త్రీని మాతృభావంతో చూసేవాడు. తల్లిదండ్రులను, ధర్మవతులను, దీనులను వారిని చూసి మరి బాధపడేవాడు. సకుల ఎడ సోదర స్థితి, దైవములందు గురువులను తలిచేవాడు. గురువులు అంటే దేవునిలాగా పూజించే సకల మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. ఇక ఆయన మనస్థితి ఎలా ఉంది అంటే, పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరిచన్ సురారిసుతుండు ఏతద్విశ్వమున్ భూవరా. పానీయంబులు తాగుచూ, కుడుచుచు, భాషించుచు, నీళ్లు తాగుతూ, అన్నం తినుకుంటూ, మరి ఆడుకుంటూ, పాడుకుంటూ, నిద్రలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై మరిచన్ సురారిసుతుండు ఏతద్విశ్వమున్. పిల్లలు చదువుకోవాలంటే ఏ పని చేయాలన్నా ఏకాగ్రత లేనివాడు ఏ పని చేయలేడు. క్రిమి కీటకాల్లాగా ఇప్పుడు కొందరు బాగా వింటూ ఉన్నారు, కొందరేమో మొత్తం కదిలిపోతూ ఉన్నారు. ఇదే డిఫరెన్స్. ఈగ తేనెటీగ, ఈగ ఒకేలాగా ఉంటాయి. కానీ తేనెటీగ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, అది పరిమళాలు వెదజల్లి పువ్వుల పైకి వెళ్ళి వాళ్తుంది.
కానీ ఈగ ఎక్కడ దుర్గంధం ఉంటే అక్కడికి దావత్తు పిలిచినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి దానిపైన వాడుతుంది. సో పురుషులందు పుణ్య పురుషులు వేరే అంటే మనుషులు ఒక్కలాగానే ఉండొచ్చు, కానీ మంచి విషయాల వైపు ఆకర్షించబడాలి. మనం తేనెటీగల్లాగా మన జీవితాన్ని గడపాలి. కానీ ఆ హౌస్ ఫ్లై లాగా ఎక్కడ చెడు ఉంటుందో అక్కడికి ఆకర్షించబడతారు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నదో మన స్థితి, చదువు బాగా రావాలన్నా ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. వివేకానందులు ఇదే చెప్తారు, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, టేక్ అప్ వన్ ఐడియా, మేక్ ఇట్ యువర్ లైఫ్ గోల్, ఫీల్ ఇట్, బ్రీత్ ఇట్, ఫిల్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ విత్ దట్ ఐడియా, దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్ అని చెప్తారు. ఏదైనా ఒక ఆదర్శాన్ని తీసుకున్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిద్రలే పోయినా పడుకున్నా తింటున్నా మనస్సు మొత్తం దానిపైనే కేంద్రీకరించినప్పుడు తప్పకుండా అది మనం సాధించగలుగుతాం. డాక్టర్లు, కలెక్టర్లు, మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు, శాస్త్రవేత్తలు ఏది కావాలంటే అది ఎవరు కాగలుగుతారు అంటే ఎవరికైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో. మరి భగవంతుని పైన ఆ విధమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి భావన. ప్రహ్లాదునికి రెండు ఆలోచన లేదు, నిద్రలో కూడా భగవంతుని పైనే మనస్సు, ప్రపంచాన్ని మర్చిపోయాడు, బయట ఏం జరుగుతుందో ఆయనకు అవసరం లేదు. ఆ విధమైనటువంటి అద్భుతమైన మానసిక స్థితి ప్రహ్లాదునికి ఉంది అని చెప్పి ఈ నారద మహర్షి మన ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈ రచన వైభవం కూడా చూడండి. చాలా మందికి పద్యాలు ఎందుకు పాడుతూ ఉన్నారు అనుకోవచ్చు. మన తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పతనం, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగును మర్చిపోతూ ఉన్నారు, తెలుగులో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి కావాలనే పోతన అద్భుతమైనటువంటి రచన. ఆ సాక్షాత్తు సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది ఆ మహానుభావునికి. సాక్షాత్తు రామచంద్రుడు గజేంద్ర మోక్షంలో రామచంద్రుడే వచ్చి ఆ పద్యాలను శ్రీ మహావిష్ణువు రాసి వెళ్ళినటువంటివి. సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ చేదు ఈ సంధింపడు, ఏ పరివారమున్ చీరడు అభ్రకపతిని మన్నింపడు, ఆకర్ణి కాంత రథం మిల్లము చక్కనొత్తడు, మరి వివాద ప్రోక్త శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ సంధాయే. ఎట్లా శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడడానికి వచ్చిండు అని చెప్పి ఆయనకు ఏ విధంగా ఆలోచన రాని పక్షంలో, అమ్మ నేను కొంచెం నది స్నానానికి వెళ్ళి వస్తా అని చెప్పి పోతనా మహాత్ముడు బయటికి వెళ్తే శ్రీ మహావిష్ణువే పోతన రూపంలో వచ్చి ఈ పద్యాలను రాసి వెళ్ళిండు. అంటే ఇందులో ఉన్న గొప్పతనం, ఆ పద్యాలలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటేనే తెలుగు వాళ్ళం. అంతటి తెలుగు మనదిరా, తెలుగు వెలుగు మనదిరా, తీపి రాగాలతో కోటి భావాలు పలికే సాటి లేని తెలుగు పద్య కవిత మనదిరా, తెలుగు మనదిరా. అందుకే ఎట్లా ఉన్నాడు ప్రహ్లాదుడు అంటే, బాలు ప్రభా విశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు కృపాలు సాధు గురులోక పదానతపాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహ వల్లికాజాలు అదేల తండ్రి వడి చంపగవం పెమ్మీంద్ర చెప్పవే. ఇంత మంచి పిల్లవాడని చెప్తూ ఉన్నారు కదా. ఇలాంటి ఉత్తమమైనటువంటి పిల్లవాడిని తండ్రి చూసి ప్రేమతో హత్తుకోవాలి, గర్వపడాలి, సంతోషించాలి కదా. కన్న తండ్రి దుర్మార్గుడు కాకి పిల్ల కాకి ముద్దు అంటాం. మరి ఎవరికైనా పనికిరాని పిల్లలైనా సరే తల్లిదండ్రులకు ఇష్టమవుతారు, ప్రేమిస్తారు కదా. మరి ఇంత మంచి పిల్లవాడిని, ఎంత మంచి సుగుణాలు ఉన్నాయంటే అసలు ప్రహ్లాదుని సుగుణాలను వర్ణించడానికి 1000 తలలున్నటువంటి ఆదిశేషుని కూడా వశం కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుని కూడా వశం కాదు అని చెప్పి భాగవతంలో ఉంది. ఆయన గుణాలను మనం చెప్పలేము అని చెప్పి అంత సుగుణాల రాసి ప్రహ్లాదుడు. అలాంటి బాలు ప్రభా విశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు, ఎప్పుడు ఆయన భగవంతుని మీదనే ఆయన చింత.
మరి సాధు గురులోక ప్రధాన తపాలు, సాధువులు గురువులు కనిపిస్తే సాష్టాంగ ప్రణామం చేసే సంస్కారం ఉన్నటువంటి పిల్లవాడు, మరి నిర్మల స్త్రీలు, ఎప్పుడు కోపం లేదు, ప్రశాంతమైన మనస్తత్వం, సమస్త సభ్య నుతశీలు. సభ్యత అంటే మొత్తం ప్రహ్లాదుని చూస్తేనే సభ్యత తెలియాలి. అలాంటి సుగుణాల రాశి, మరి విఖండిత మోహ వల్లికాజాలు, మోహం అన్నదే లేనటువంటి సమస్త సభ్య నుతశీలుడైనటువంటి ప్రహ్లాదుని కన్న తండ్రి ఎందుకు చంపాలనుకున్నాడో నాకు అర్థం కావడం లేదు, కొంచెం వివరంగా చెప్పండి మహాత్మా అని చెప్పి ధర్మరాజు నారద మహర్షిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడు ఇంకా ప్రహ్లాదుని గురించి. లభ్యంబైన సురాధిరాజపదమున్ లక్ష్యంపడు, అశ్రాంతమున్ సభ్యత్వంబున ఉన్నవాడు, అబలుడై జాడ్యంబుతో వీడు, విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచు, విచారించి దైత్యేభ్యుండు ఒక్క దినంబున్, ప్రియసుతున్ వీక్షించి శోత్కంఠుడై. కన్న తండ్రి హిరణ్యకశపుడు 3 లోకాలను జయించినటువంటి మహావీరుడు కొడుకును చూసి బాధపడుతూ ఉన్నాడట. వీడు యువరాజు అవుతాననే గర్వం గాని సంతోషం గాని ఏమాత్రమో వీళ్ళలో కనిపించడం లేదు. అది ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం చిన్న ఒక ఉద్యోగం సంపాదించడానికి విశ్వ ప్రయత్నం తలకిందులు పడాల్సి వస్తుంది. కానీ ప్రహ్లాదునికి పుట్టుకతోనే ముల్లోకాలకు అధిపతి యువరాజుగా అయ్యే అవకాశం ఉంది. అవన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పి ఆయనకు అనిపిస్తలేదు. లభ్యం అయింది, ప్రయత్నం అవసరం లేదు. యువరాజుగా ఆయనకు ఆ పదవి లభించింది. లభ్యంబైన సురాది రాజపథమున్ లక్ష్యంపడు, అశ్రాంతమున్ సభ్యత్వంబున ఉన్నవాడు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో కూర్చొని ఉంటాడు. వీడు ఎందుకు ఇట్లా తయారయ్యిండు అని చెప్పి ఆ కన్న తండ్రి హిరణ్యకశపుడు బాధపడుతూ వీన్ని ఏం చేయాలని చెప్పి, కొడుకు ఇట్లా అయిపోతున్నాడు కదా అని చెప్పి, ఎంత ముల్లోకాలను జయించినప్పటికీ కన్న తండ్రి మనస్తత్వం ఎట్లా ఉంటుందో, సైకాలజికల్గా విద్యార్థులు ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, విద్యాభ్యాసం ఎట్లా జరగాలనో ఇది అద్భుతంగా మనకు ఈ ఉపాఖ్యానం వివరిస్తుంది. తండ్రి అనుకుంటూ ఉన్నాడు కొడుకుని చూసి, వీడు డల్లుగా ఉంటాడు, పరధ్యానంలో ఉంటాడు, ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమో, ఎట్లా వీడు బాగుపడతాడు అని చెప్పి హిరణ్యకశ్యపుడు కూడా బాధపడుతూ ఈ విధంగా కొడుకును చేరదీసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్ వివేక చతురత కలుగున్, చదువంగవలయు జనులకు చదివించదార్యుల వద్ద చదువుము తండ్రి. ఎందుకు చదువుకోవాలంటే, ఇప్పుడు పిల్లల్ని అడిగితే చెప్తారు ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకయ్యా మీరు చదువుతూ ఉన్నారని ఎవరినైనా అడగండి యూనివర్సిటీలకు వెళ్ళి, ఏం చెప్తారు అంటే, నేను ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అంటే. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైపోయింది అంటే ఉద్యోగం. ఉద్యోగం ఎందుకు? ఒక టీచర్ ఉద్యోగము, ఒక ఎస్ఐ ఉద్యోగము 2 వచ్చినాయి అనుకోండి, ఏ ఉద్యోగాన్ని ఎన్నుకుంటావు? ఎస్ఐ ఉద్యోగం. ఎందుకు? ఎక్కువ పైసలు వస్తాయి. డాక్టర్ అవుతావా, ఇంజనీర్, 2 మీ దగ్గర పెట్టి ఏమవుతావు అంటే డాక్టర్ అవుతావు. ఎందుకు అంటే లోకం ఎట్లయిపోయింది అంటే ఎంటైర్ సొసైటీ రన్నింగ్ ఆఫ్టర్ మనీ 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 అంటే డబ్బు ప్రధానం అయిపోయింది ఇప్పుడు. అంటే చదువు కూడా డబ్బు ప్రధానం అయిపోయింది. కానీ మన పెద్దలు పూర్వీకులు జీవితానికి అర్థం పరమార్థం డబ్బు కాదు, జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటే ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా పరమ పురుషార్థాన్ని పొందడమే. ప్రతి పనికి ఆ అర్థము పరమార్థం, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, జీవితం యొక్క పరమార్థమే పరమ పురుషార్థాన్ని, మోక్షాన్ని పొందడం, భగవంతుల్లో ఐక్యం కావడమే ఈ జీవితానికి ఉన్నటువంటి అర్థము పరమార్థం. లేకపోతే పునరపి జననం పునరపి మరణం అనుకోవచ్చు, బాగుంది కదా జన్మిస్తే అని. జన్మించడం అంటే ఇప్పుడు అన్ని బాధల కంటే అద్భుతమైనటువంటి బాధ. తల్లి గర్భంలో 9 నెలలు సింహ చీకటి, మలమూత్రాలు, దుర్గంధము, క్రిమి కీటకాలతో ఒక్క 5 నిమిషాలు కూడా మనం మ్యాన్హోల్ తీసి అందులో పడేస్తే బతకలేం. అంతటి దుర్వ్యవస్థ మళ్ళీ పునర్జన్మ అంటే.
9 నెలలు అంతటి భయంకరమైన అవస్థ అనుభవించిన తర్వాత, జన్మించిన తర్వాత కూడా సుఖ దుఃఖాలు అనుభవించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలిసిన వాళ్ళు ఈ జన్మలో మళ్ళీ దొరకదు ఈ మానవ జన్మ, ఈ జన్మలోనే మనం పాపాలు లేకుండా చేసుకున్నట్టయితే మనకు జీవన్ముక్తి లభిస్తుంది, భగవంతుల్లో మనం ఐక్యం అయ్యే అవకాశం మనకు లభిస్తుంది అని చెప్పి తెలిసిన వాళ్ళు భగవద్భక్తిలో, సత్కార్యాలలో, ధర్మాచరణలో ఉండడానికి కారణం. మూర్ఖులు తెలియకపోతే తిరిగి మానవ జన్మ కూడా లభించదు వాళ్ళు చేసే పనులను. అందుకనే భక్తి ప్రధానం. మన అడ్రస్ ఉదయాన్నే ఇంట్లో నుంచి బయలుదేరితే సాయంత్రం ఇంటికి వచ్చే వరకు మనకు తృప్తి అనేది ఉండదు. ఏమైనా సరే రాత్రికి మన ఇంటికి వస్తే మనకు ఎలాగైతే తృప్తి, సంతోషం ఉంటుందో, మన ఒరిజినల్ అడ్రస్ భగవంతుడు పరమాత్మ. అక్కడి నుంచి వచ్చినాం, మళ్ళీ ప్రయాణం చేసి అక్కడికి వెళ్తేనే మనకు నిజమైనటువంటి తృప్తి, అదే మన జీవిత గమ్యం. అది తెలియకపోతే కొందరు ఈ విధంగా తిరుగుతూ ఈ పాప కూపంలో పడి పునరపి జననం పునరపి మరణం, ఇంకా మళ్ళీ మానవులుగా పుట్టి నవ్వుతోను వినాలి బాబు. మనకి ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండాలి. ఇక్కడ వచ్చి వినే వాళ్ళకు కూడా వినకుండా చేస్తే అది కూడా ఒక పాపం. ప్రహ్లాదుడు 5 సంవత్సరాలు, మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాలక్షేపం కాదు, టీవీ కాదు, సినిమా కాదు, పల్లీలు తినుకుంటూ, బజ్జీలు తినుకుంటూ, నములుకుంటూ పడుకొని చదవాలి. డబ్బుల కోసం, ఉద్యోగం కోసం కాదు, పదవుల కోసం, అధికారం కోసం కాదు. అవన్నీ ఉన్నాయి హిరణ్యకశిపుడు. డబ్బు లేదా, 3 లోకాలను జయించి, అధికారం లేదా అంటే అష్ట దిక్పాలకులు గద వణికే అధికారం, శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత మనం దేనికి చదవాలి? లేనోడు చదవాలి, డబ్బు లేనోడు చదవాలి, డబ్బు సంపాదించాలి, ఏమైనా చేసి. పవర్ లేకపోతే పవర్ కోసం చదవాలి. అంటే ఎందుకు చదవాలనో చెప్తున్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కొడుకుని ఎందుకు చదివిపిస్తున్నాడు చెప్తున్నాడు. చదువంగా వలయు జనులకు, ఎందుకంటే చదివితే సత్ వివేక చతురత కలుగున్. సత్యము అసత్యము తెలుసుకునే వివేక చతురత తెలుసుకోవడానికి చదువుకోవాలి. మనం జ్ఞానం దేనికి అవసరం అంటే టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, అందుకోసం చదవాలి. ఇక్కడ లైట్లు తీసేస్తే ఏమి కనిపించదు. అజ్ఞానం అంటే అంధకారం. కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచాన్ని వాస్తవంగా అర్థం చేసుకోవాలంటే జ్ఞానం అనే వెలుతురు అవసరం. అందుకనే జ్ఞానాన్ని జ్యోతితో పోల్చడం జరుగుతుంది. లైట్ వేసినప్పుడే మనకు మన ముందు ఉన్నటువంటి విషయాలు సరిగ్గా చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. జ్ఞానం ఉన్న వ్యక్తే ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు, సరైనటువంటి జ్ఞానం. సో జ్ఞానం ఎందుకు అవసరం, చదువు ఎందుకు అవసరం అంటే ప్రపంచాన్ని, పరమాత్మను సరిగ్గా అర్థం చేసుకోవడానికి నువ్వు చదువుకోవాలి. చెడు మంచి తెలుసుకోవడానికి, చెడును వదిలిపెట్టి మంచి వైపు ప్రయాణం చేయడానికి. అసతోమ సద్గమయ, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకైనా చదవాలి అంటే చెడును వదిలిపెట్టి మంచి వైపు ప్రయాణం చేయాలి. అసతోమ సద్గమయ, సద్ వైపు నువ్వు ప్రయాణం చేయాలి. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవాలి. లైట్ వేస్తే ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. జ్ఞానోదయం అయితే చీకటి ఉండదు, అజ్ఞానం ఉండదు. ఇట్లా జరిగితే ఏం జరుగుతుంది అంటే తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చదువు రానివాడు చనిపోతాడు, చదువు వచ్చిన వాడు చనిపోడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. నిన్ననే క్షీరసాగర మదనంలో అమృతం దేవతలకు లభించింది. జ్ఞాన రూపంలో అమృతం భగవంతుడు మనకు ప్రసాదించింది. ఎవరైతే జ్ఞాని అవుతాడో జ్ఞానికి మరణం లేదు. మహాత్మా గాంధీ చనిపోయాడు, కానీ గాంధీ గురించి 2 అక్టోబర్ రోజు ఉత్సవాలు జరుపుకుంటాం. వివేకానందుడు దేహం లేదు, కానీ జనవరి 12 రోజు యువజన దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఎందుకు వాళ్ళు శాశ్వతత్వాన్ని పొందినరు? దేహం లేకపోయినా
జ్ఞానం వల్ల మనం చేసే పని వల్ల శాశ్వతమైన యశస్సును కీర్తిని పొందడమే జ్ఞానం యొక్క లక్షణం. అందుకే మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు ఉండదు, నువ్వు అమృతత్వాన్ని పొందడమే విద్య యొక్క పరమార్థం. విద్య జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించినటువంటిది నిజమైనటువంటి జ్ఞానం. ప్రపంచానికి సంబంధించిన పనికి రాని జ్ఞానం ఇది జ్ఞానం కాదు. పరమాత్మ గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము, ఆత్మ జ్ఞానము. అదే నిజమైనటువంటి జ్ఞానం. దానివల్లనే మన జీవితం చరితార్థం అవుతుంది అని చెప్పి ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు నో, ఈజ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. చెడు మంచి తెలుసుకోవడం జ్ఞానం. ఇప్పుడు కళ్ళు తాగినోడు ఎవరైనా వస్తే మద్యం సేవించిన వాడిని చూడగానే గుర్తిస్తాం. వాడు రోడ్డు మీద తూలుతూ నియంత్రణ లేకుండా నడుస్తూ ఉంటే బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ఐడెంటిఫై ద డ్రంకెన్ ఫెలో. వీడు తాగి ఉన్నాడు చూడగానే అర్థం అవుతుంది. ఎందుకంటే మద్యానికి ఉన్నటువంటి ఆ లక్షణం. మరి చూడగానే వీడు చదువుకున్నాడు అని ఎట్లా అర్థం కావాలి? సత్మార్గంలో ప్రయాణం చేస్తే చదువు యొక్క లక్షణం. నిజంగా చదువుకుంటే చదువు లక్షణం నీలో కనిపించాలి, నీ ఆచరణలో కనిపిస్తేనే నువ్వు చదువుకున్నట్టు. సంస్కారం లేకపోతే అది చదువు కాదు. చదువు యొక్క ఉద్దేశం బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నాడు. ఎవరు హిరణ్యకశ్యపుడైనా రాక్షసుడైనా చెప్తూ ఉన్నాడు, కొడుకుకు చెప్తూ ఉన్నాడు, నాయన సదసత్ వివేక చతురత కలుగుతుంది, నువ్వు చదువుకోరా, నిన్ను టీచర్ దగ్గరికి పంపిస్తా, చదువుకో నాయన అని చెప్పి పంపించాడు. టీచర్లను పిలిపించాడు. రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులను పిలిపించి వారితో చెప్తూ ఉన్నాడు. చూడండి, టీచర్లకు ఎంత గౌరవం ఉంది ఈ దేశంలో. ముల్లోకాలు అష్ట దిక్పాలకులను గడగడ వణికిస్తున్నటువంటి హిరణ్య కశ్యపుడు కొడుకును చదివించడానికి టీచర్తో ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన చూస్తే సూర్యుడు కూడా భయపడతాడు. అట్లాంటి వ్యక్తి ఒక టీచర్ను ఎంత గౌరవంగా పలకరిస్తున్నాడు. అంద ప్రక్రియ నుండు వాడు పలుకడు అస్మత్ ప్రతాప క్రియాగంధమించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధులు మాన్యులు మాకు పెద్దల్ మమున్ పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలునిగా చేసి రక్షింపరే. ఒక టీచర్ను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడో చూడండి. కారుణ్య చిత్తులు గురువులు, కారుణ్య చిత్తులు మనోబంధులు మాన్యులు మాకు పెద్దలు, నా కొడుకును సద్గ్రంథాలు చదివించి నన్ను రక్షించండి మహాత్మా అని చెప్పి ఒక హిరణ్యకశ్యపునంతటి వ్యక్తి తన గురువును పిలిపించి కొడుకు గురించి చెప్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే వీడు ఏం మాట్లాడతలేడు, మూగ ప్రాణిలాగా ఉన్నాడు. ఆ విధంగా గురువులకు అప్పగించాడు. వాళ్ళు ప్రహ్లాదుని తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్పాల్సిన చదువు నేర్పించారు. ఇక ఎంతైనా తల్లిదండ్రులకు మొత్తం వాళ్ళు తీసుకుపోయి హాస్టల్లో వేస్తే నెల రోజులకే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక ఆయనకు కూడా కొడుకు మీద వాత్సల్యం ఉంది. కొన్ని దినంబులేగిన సురేంద్రారాధి శంఖాన్విత స్వాంతుండై నిజ నందను గురువులు ఏజాడని పఠింపించిరో భ్రాంతుండు ఏమి పఠించనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతిని చూచెదగాక నేడని సంధానుండై ఒకసారి పిలిపించి వాడు ఏం చదువుతున్నాడు, ఎట్లా ఉంది పరిస్థితి తెలుసుకోవాలనుకొని పిలిచి అనుకుంటున్నాడు. అనుదిన సంతోషనములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు. పిల్లలు ముద్దు మాటలు మాట్లాడితే తల్లిదండ్రులు ఉత్సాహంగా పొంగిపోతారట. అత్త 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 అంటున్నాడు అనుకో, వాడు సంవత్సరం లోపల 10 మందిని చెప్పుకుంటాడు, మావాడు అత్త అంటున్నాడే, నేను అత్త అని పిలుస్తున్నాడు, తాత తాత అంటే వాళ్ళకు వచ్చిరాని మాటలు మాట్లాడితే వాటినే అద్భుతంగా భావించి తల్లిదండ్రులు పొంగిపోతారట. మరి ముల్లోకాల అధిపతి అయినప్పటికీ ఆయన కూడా అంటున్నాడు, చిన్నపిల్లలు ఏం మాట్లాడినా అది తల్లిదండ్రులకు కర్ణాలకు పండుగలాగా ఉంటది చెవులకు అని చెప్పి, అది నిజమైన ఆభూషణాలు పిల్లల మాటలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక కొడుకును పిలిపించి అడుగుతూ ఉన్నాడు, నాయన
ఎలా ఉంది విద్యాభ్యాసం, ఏం చదువుతూ ఉన్నాను ఆయన చెప్పు అంటే ప్రహ్లాదుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారి ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నోతి లోపలంత్రెల్లక వీరు మేమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తింపక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి కారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. ప్రహ్లాదుడు తండ్రితో చెప్తూ ఉన్నాడు, నాయన ఏం చదువుతున్నావు, ఎట్లా ఉందిరా అంటే ఈ మీరు మేము అనే మతి భ్రమణంలో పడిపోకుండా ఆ సర్వము ఆ పరమేశ్వరుని యొక్క అవతారమే, శ్రీ మహావిష్ణు యొక్క అవతారమే అని మదిలో ఆ మహానుభావుని పరమాత్ముని తలుచుకుంటూ అడవిలో ఉండడం మేలు అని అనిపిస్తుంది నాయన అని చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యంగా తండ్రి ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఏమనుకుంటాడు అంటే, పిల్లలు వచ్చి బూతులు మాట్లాడిండు అనుకో, మన పిల్లవాడిని తిట్టం, ఎవడో వీనికి నేర్పించిండు, ఎవడరా వీని మా పిల్లవాడిని చెడగొడుతున్నాడని తల్లిదండ్రులు భావించినట్టే ప్రహ్లాదుని నిందిస్తలేడు. ఎట్టాడిన అట్టాడుదురు అట్టిట్టని పలుక నెరుగరు ఇతరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేని పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్. ఈ శ్రీ మహావిష్ణువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు వీడు. అయితే ఎవరో వీనికి ఈ శ్రీ మహావిష్ణువు గురించి ఈ మాటలన్నీ నేర్పించినట్టు ఉంది అని చెప్పి అనుకొని కొడుకుతో అంటూ నాకు చూడగా చోద్యమయ్యడు గదా నా తండ్రి, ఈ బుద్ధి నీకు లోపలతోచెను పరుల్ దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. నాయన ఈ బుద్ధి నీకే లోపల తోచిందా, లేక ఈ పరాయి వాళ్ళు ఎవరైనా నీకు ఈ విషయాలు చెప్పారా, లేక గురువులే నీకు ఈ విధంగా బోధించారా చెప్పు నాయన అని చెప్పి, ఇవి కాదురా మనకు, మీ పినతండ్రిని చంపినటువంటి వ్యక్తి శ్రీ మహావిష్ణువు, రాక్షస జాతికి మహాశత్రువు. అలాంటి రాక్షస దానవ వైరి భక్తి నీకు ఎట్లా వచ్చింది, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? మనం చేయాల్సిన పని విష్ణు భక్తి కాదు నాయన, ఏం పని చేయాలనో చెప్తా విను. సురలన్ తోలుటయో సురాధిపతులన్ సొక్కించుటో సిద్ధులన్ పరివేదించుటో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగనాగపతులన్ నాశంబు నొందించుటో హరియంచు గిరియంచు ఏలచెడ మోహాందుండవై పుత్రగా. ఎందుకురా హరే గిరి అని చెప్పి చెడిపోతూ ఉన్నావు? మనం రాక్షసులం చేయాల్సిన పనులు అవి కాదు. సురలను తోలుటయో, దేవతలు కనిపిస్తే వాళ్ళ వెంట తరిమేయాలి. సురాధిపతులను సొక్కించుటో, సిద్ధులను మునులు ఋషులు కనిపిస్తే వాళ్ళను బాధపెట్టి వేధించాలి. ముని ప్రవరులను బాధించాలి. యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశనం అందించాలి. ఇవి కదరా మనం చేయాల్సిన పనులు. నువ్వు అవన్నీ వదిలిపెట్టి హరి గిరి అనుకుంటూ ఈ భక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది నాయన అని చెప్పి తండ్రి ప్రహ్లాదుని అడుగుతూ ఉంటే ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు. అద్భుతమైన పద్యం, ప్రతి తెలుగు వారి నోట నానాల్సినటువంటి పద్యం. మందారమకరంధ మాధుర్యమునతేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచచెనునే తరంగినులకు లలిత రసాల పల్లవ కాది అయి చక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల.
అద్భుతమైంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. ఇందాక చెప్పుకున్నాం, ఆ తేనెటీగ మందార పుష్పాల పరిమళాలు గోగడానికి ఇష్టపడుతుంది, కానీ ఉమ్మెంత పువ్వుల వైపు తేనెటీగ వెళ్తుందా తండ్రి? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగినులకు. ఆ ఆకాశ గంగలో, ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి మందాకిని పవిత్ర జలాల పైన తూలుతూ ఉన్నటువంటి రాజహంస ఈ మురికి కుంటల వైపు వచ్చి ఉండగలుగుతుందా, వస్తుందా? లలిత రసాల పల్లవ కాది చుక్కు కోయిల. ఈ వసంత ఋతువులో చిగురు మామిటాకులను తిని ఆనందించే కోగిల ఎండిపోయిన చెట్లపైకి వెళ్ళమంటే వెళ్తుందా? పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు. చకోర పక్షి చంద్రుని వెన్నెలని ఆహారంగా స్వీకరిస్తుందట. ఆ పున్నమి వెన్నెల ఆస్వాదించే చకోరము మరి మంచు తినెరల వైపు, మంచు పర్వతాల మీదకి వెళ్ళమంటే, అది కూడా తెల్లగా ఉంటుందని వెళ్ళమంటే వెళ్తుందా తండ్రి? అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము. ఆ పరమాత్ముని భక్తి పానం, ఆయన భక్తి పారవశ్యంలో అదే మత్తు ఎక్కిపోయి ఉన్నదట ప్రహ్లాదునికి. అలాంటి భగవంతుని భక్తిలో మత్తెక్కినటువంటి నా చిత్తము ఇతర విషయాల వైపు వెళ్ళమంటే ఎలా వెళ్తుంది తండ్రి అని చెప్పి ప్రహ్లాదుని యొక్క భక్తి, మహాభక్తులలో ప్రహ్లాదుడు ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడో తండ్రికి. మరి భక్తిలో ఒక్కొక్క మెట్టు పైకి మనల్ని ప్రహ్లాదుడే కాదు మనల్ని తీసుకుపోతూ ఉన్నాడు. తండ్రికి చెప్తూ ఉన్నాడు, నా మనసు వేరే విషయాల వైపు ఎట్లా వెళ్తుంది తండ్రి, ఎలా వెళ్తుందో చెప్పు అని. అంటే మరి పక్కనే గురువులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. తండ్రి గురువు చెప్తూ ఉన్నాడు పక్కనే ఉండి. పంచశరద్వయస్కుండవు, 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు. పంచశరద్వయస్కుండవు బాలుడవు ఇంచుకగాని లేవు, భాషించదవు తర్కవాక్యముల చెప్పిన తర్కశాస్త్రములోని అర్థముకించుకయైన చెప్పవు. అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచుకొనంగ చేసితివి వైరి విభూషణ వంశదూషణ. టీచర్ అంటూ ఉన్నాడు, ఏమిటిరా ఇంత లేవు, 5 సంవత్సరాలు కూడా లేవు, మరి మేము చెప్పినటువంటి మేము తలలు వంచుకునే విధంగా నువ్వు మా పరువు తీస్తూ ఉన్నావు రాజు ముందల అని చెప్పి గురువులు చెప్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి హిరణ్యాక్షుడు చెప్తూ ఉన్నాడు, తనయుడు కాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు. అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచునుండు, దండనమునగాని శిక్షలకుగా ఆయడు పట్టుడు కొట్టుడు దతిన్. వీడు కొడుకు కాడు, దానవ మన పినతండ్రిని చంపినటువంటి ఆ రాక్షస ద్వేషి అయినటువంటి విష్ణువును స్తుతిస్తూ పొగుడుతూ ఉన్నాడు. వీడు పవిత్రమైనటువంటి ఆ తులసి వనము లాంటి రాక్షస వనంలో గంజాయి ముక్కలాగా వీడు మా రాక్షస జాతిలో భ్రష్టు పట్టించడానికి పుట్టినటువంటి వీడు ద్రోహి, వీడిని దండిస్తే గానీ బాగుపడాడు, తీసుకువెళ్ళి వీడిని దండించండి అని చెప్పి పంపించండి. అప్పుడు గురువులు మళ్ళీ తీసుకెళ్ళి గురుకులానికి తీసుకువెళ్ళి ప్రహ్లాదునితో చెప్తూ ఉన్నారు. చాలా విషయాలు చెప్పి ఆయనకు నచ్చ చెప్తూ ఉన్నారు. తిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్య వరేణ్యుని మ్రోలమేము మున్ను చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్. మళ్ళీ కొన్ని రోజులు తీసుకెళ్ళి చాలా విషయాలు నేర్పించారు. అయ్యా పొరపాటున కూడా మీ తండ్రి ముందు విష్ణువు గురించి మాట్లాడొద్దు, మంచిది అన్నాడు. మీరు చెప్పాల్సింది చెప్పండి, నేను చేయాల్సింది చేస్తా అని చెప్పి ఇక మళ్ళీ తండ్రి దగ్గరికి హిరణ్యకశ్యపుని దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా పాఠాలు నేర్పించినాము, ఇప్పుడు చూడండి పరీక్షించండి అని. ఆ తీసుకుపోయే ముందు ప్రహ్లాదునికి చెప్తున్నారు, నాయన ఇంతకుముందు చేసినట్టు చెయ్యకు, తిప్పకు, మా మతము
మేము ఏం చెప్పినామో అది జ్ఞాపకం పెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ దుష్టమగు విష్ణు చరిత్రలు మాత్రం మీ తండ్రి దగ్గర మాట్లాడవద్దు బాబు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చాను కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు చూడు మేము బాగా నేర్పించినామని తండ్రికి హిరణ్యకశ్యపునికి చెప్తూ ఉన్నారు గురువులు. శిక్షించితిమి అన్యములకు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపు ముని కుమారు విద్యాబలమున్. ఇప్పుడు వానికి పనిష్మెంట్ ఇచ్చినాము, కరెక్ట్ గా నేర్పించినాము, ఇప్పుడు చూడండి పరీక్షించుకోండి ఇప్పుడు నీ కొడుకు ఎట్లా ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు చెప్తూ ఉన్నాడు, కొడుకును చాలా కాలమైంది హాస్టల్కి పంపించిండు, మళ్ళీ కొడుకును చూసి చోద్యం వయ్యడు ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువుల్ ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమిరుంగగోరద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యము భాషింపుమా. ఏం చదువుకున్నావు నాయన, చాలా కాలమైందిరా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, ఏం చదివినావు తండ్రి ఒకసారి చెప్పు అని ప్రహ్లాదుని అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముకర శాస్త్రంబుల్ నే చదివినయి కలవు పెక్కులు చదువులలో మర్మమిల్ల చదివితి తండ్రి. టీచర్లు చెప్పాల్సింది చెప్పిండ్రు, నేను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నా, సకల శాస్త్రాలు నేర్చుకున్న తండ్రి. చదువులలో మర్మం చాలా వరకు 3 స్థాయిలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండింగ్ లెవెల్స్. ఒకటి అర్థం, రెండవది పరమార్థ అంతరార్థం, మూడవది పరమార్థం. చదువుకుంటే టీచర్ లేకపోయినా చదివితే అర్థం అవుతుంది, మీనింగ్ అనేది అందరికీ తెలుస్తుంది, దానికి టీచర్లు అవసరం లేదు. కానీ అంతరార్థం ఇన్నర్ మీనింగ్ తెలియాలంటే టీచర్లే చెప్పాలి. ఇక దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్, పరమార్థాన్ని చెప్పాలంటే ఒక అనుభవజ్ఞుడైన గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. అన్ని నాకు తెలుసు నాయన అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు. ఇక స్టార్ట్ చేసిండు అద్భుతంగా. ప్రహ్లాదుని భక్తి భావన ఒక్కొక్కటి ఆకాశానికి తీసుకెళ్తాడు మనల్ని. భక్తులు ఎట్లా ఉండాలనో, మహావిష్ణు ద్వేషి అయిన హిరణ్యకశ్యపుని తండ్రి ముందు జంకు బొంకు భయము భీతి లేకుండా ప్రహ్లాదుడు 5 సంవత్సరాల పిల్లవాడు తండ్రి ముందు చెప్తూ ఉన్నాడు. ఇది కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నటువంటి నారద మహర్షి ద్వారా నేర్చుకున్నటువంటి అద్భుతమైన విష్ణు భక్తి పరాకాష్ఠను తండ్రికి వివరిస్తూ ఉన్నాడు. తను ఉద్భాష సత్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనం అర్చనం సేవనం ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనము చింతనం బని ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. 9 భక్తి మార్గములను ఆ శ్రీ మహావిష్ణువును సేవించడమే అతి ప్రధానమైనటువంటిది అని భావిస్తాను తండ్రి. అందేందోదయముల్ మహాభద్ర శంకారవముల్ మూక సద్గంధాలాపముల్ నపుంసక వధూకాంక్షలు కృతజ్ఞతావలి బంధుత్వంబుల్ భస్మహవ్యములు లుప్తద్రవ్యముల్ క్రోడ సద్గంధముల్ హరిభక్తి వర్జిత రిక్త వ్యక్త సంసారముల్. ఇవన్నీ కూడా లోకంలో వ్యర్థం తండ్రి అని చెప్తూ ఉన్నాడు. ఇవి హరిభక్తి లేకపోతే ఏది ఉన్నా వ్యర్థమే. హరిభక్తి ఉంటేనే దానికి సార్థకత అని చెప్పి ఇన్ని ఉదాహరణలు, సమయం లేదు కాబట్టి వివరించడం లేదు మిత్రులారా. కమలాక్షురర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకుని చూచు చూర్పులు చూర్పులు శేషశాయికి నొప్పు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తొడిగిన మనసు మనసు భగవంతు పలగొను భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమనేడి తండ్రి తండ్రి. తండ్రికే చెప్తూ ఉన్నాడు. అసలు ఆ భగవంతుని ప్రార్థన చేయని చేతులు చేతులు కావు, శ్రీనాథుని వర్ణించని నోరు నోరు కాదు, ఆ భగవంతుని చూడని చూపులు చూపులు కాదు, ఆ భగవంతుని మొక్కని శిరము శిరము కాదు, ఆ భగవంతుని గురించి వినని చెవులు చెవులు కాదు,
మరి అలాంటి భగవంతుని గురించి మనసులో అనుకోకపోతే అది మనసే కాదు అని చెప్పి భగవంతుని గురించి ఆలోచించడమే నిజమైనటువంటి బుద్ధి, భగవంతుని గురించి చింతించిన దినమే నిజమైనటువంటి దినము, ఆ భగవంతుని గురించిన చదువే నిజమైనటువంటి చదువు, భగవంతుని గురించి చెప్పేవాడే నిజమైన గురువు, భగవంతుని గురించి తెలుసుకోమనే వ్యక్తి నిజమైనటువంటి తండ్రి. నాయన తండ్రికే చెప్తూ ఉన్నాడు. తండ్రి ఎవరు అంటే భగవంతుని తెలుసుకోమని చెప్పాలి కదా అని చెప్పి. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, డమడమ ధ్వనితోటి ఢక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత ధర్వికాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరల సలిల బుద్భుతముగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోటి పశువుగాక. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే అసలు భగవంతునికి ప్రార్థన చేయనటువంటి శరీరం కాదు, ఇది తోలు తిత్తి భస్మ భస్త్రిగాక అని చెప్పి, చర్మ భస్త్రి. వైకుంఠుణ్ణి పొగడనటువంటి గొంతు కాదు, అది డబ్బలో రాళ్ళేసి ఊపితే డమడమ శబ్దం చేసే ఒక డక్క అయిపోతుంది భగవంతుని నామం జపించకపోతే. మరి భగవంతుని పూజ చేయనటువంటి చెయ్యి కాదు, తరు శాఖ నిర్మిత, ఒక వంటలో పాయసంలో పెట్టే తెడ్డుకు దానికి తేడా ఏముంది నాయన? అలాంటి భగవంతుని పూజించని చెయ్యి ఒక తెడ్డు లాంటిది. ఆ భగవంతుని చూడని కన్నులు గోడకు రెండు రంధ్రాలు చేస్తే ఎట్లనో ఈ శరీరం అనే గోడకు రెండు రంధ్రాలు తప్ప భగవంతుని చూడకపోతే అవి కన్నులు ఎట్లా అవుతాయి? చక్రి చింతలేని జన్మం ఎట్లా అవుతుంది? సరళ బుద్భుతము, ఒక నీటి బుడగ మాత్రమే ఈ జన్మము. మరి భగవంతుని గురించి భక్తి లేనటువంటి విబుధుడు, మరి ఆ గొప్ప పండితుడు కూడా పశువుతో సమానం భగవంతుని భక్తి లేకపోతే అని చెప్తూ, సంసార జీమూత సంగంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనము లేక, తాపత్రయాభీల దావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టి లేక, సర్వం కషాఘౌగ జలరాసులింకునే, హరి మనీషా బడబాగ్ని లేక, ఘన విపద్ఘాడాంధకారంబులనగునే, పద్మాక్షును తిరవి ప్రభలు లేక, నిరుపమ పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగానవచ్చునే, ముఖ్యమైన శార్ణ కోదండ చింతనాంజనము లేక, తామరస గర్భునకునైన దానవేంద్ర. ఏ విధంగా సంసార సాగరాన్ని ఈదాలనుకుంటే ఈ మహామేఘాల సంసారము విచ్చుకొని పోవాలంటే చక్రి దాస్య ప్రభంజనమైన గాలి వస్తే తప్ప ఈ భవ బంధాలను మనం దాటలేము. ఈ దావాగ్నులు, తాపత్రయాలు అనే దావాగ్నులు ఆరిపోవాలంటే విష్ణు సేవామృతం అనే బ్రహ్మాండమైన వర్షము వృష్టి కురిస్తే గాని తాపత్రయాలనే దావాగ్నులు ఆరిపోవు కదా. ఈ సర్వం కషాగౌగ జలరాశి ఇంకిపోవాలంటే హరి మనీషా అనే బడబాగ్ని ఉంటే తప్ప ఈ లోపల ఉన్నటువంటి జలరాశులు ఇంకిపోవు. ఘన విపద్ఘాడాంధకారాలు తొలగిపోవాలంటే పద్మాక్షుని నుతి రవి ప్రభలు, పద్మాక్షుని యొక్క సూర్య కిరణాలు చూపితే తప్ప గాఢాంధకారాలైన ఆపదలు తొలగిపోవు కదా అని చెప్పి సాక్షాత్తు ఆ తామరస గర్భుడు అంటే బ్రహ్మదేవునికి కూడా ఇది భక్తి, విష్ణు భక్తి లేకపోతే సాధ్యం కాదు తండ్రి అని చెప్పి ప్రహ్లాదుడు తండ్రితో చెప్తూ ఉంటే మరి చాలా కోపం వచ్చేసింది తండ్రికి. ఒకదానిపైన ఒకటి చెప్తూ ఉంటే ఏమిటి అసలు, నేను అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి, మీకు చెప్పింది ఏంటి అని ఒక్కసారి ఆ గురువుల వైపు చూసింది. చూడగానే వాళ్ళు గద వణికిపోయి
తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు, మీ చరణంబులాన సుమ్మి ఇప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజమినీష, ఎవ్వరున్ చెప్పెడి పాటి కాదు. అసలు మా వల్ల ఎలాంటి తప్పు లేదు మహారాజా, అసలు మీరుండగా మీ మాట దాటే ధైర్య సాహసాలు మేమే కాదు ఎవ్వరు చెయ్యరు. అసలు మీ కుమారునికి మా ఒట్టు, మీ పాదముల మీద ఒట్టు, మేము ఈ విష్ణు భక్తి గురించి మేము మీ కుమారునికి చెప్పలేదు, మమ్మల్ని రక్షించండి అని గద వణికిపోతూ ఆ హిరణ్యకశ్యపుని ప్రాధేయపడ్డారు. అప్పుడు మరి తండ్రి, ఈ టీచర్లు చెప్పలేదు, ఎవ్వరు చెప్పండి, ఇది నీకు ఎట్లా వచ్చిందిరా అని చెప్పి అడిగితే, అచ్చపు చీకటిన్బడి గృహ ప్రవతులై విష ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వనులైన వారి కింజగ పుట్టునే, పరులు చెప్పిననైనా నిజయచ్చనైన ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రబోధములు. తండ్రి, ఒకరు చెప్తే భక్తి రమ్మంటే వస్తుందా తండ్రి? ఇది ఎవ్వరు చెప్పినా రాదు, అది లోపల నుంచి రావాలి ఈ విష్ణు భక్తి అని తండ్రికి చెప్తూ, కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మముల్గై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్, కొందరు అట కందురపించన వైష్ణవాంగ్రి సంస్థాన రజో విషిక్తులకు సంహృత కర్మలు దానవేశ్వర. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకొని దారి చూపించినట్టు మూర్ఖులు దీన్ని అర్థం చేసుకోలేరు. కొంతమంది మహాత్ములు మాత్రమే ఈ మహావిష్ణువు గురించి భగవద్భక్తిలో దాని మహత్వాన్ని తెలుసుకోగలుగుతారు తండ్రి అని చెప్పి, ఇక మహాకోపం వచ్చేసింది తండ్రికి. వీడు నాకే ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పి, పంచదశాబ్దంబులవాడు తండ్రినగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు, వల్దంచు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మేమీ పటుత్వంబులను. చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి 5 సంవత్సరాలు లేడు వీడు, ఇంత లేడు, నాకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, నా ద్రోహి అయినటువంటి విష్ణుని అహితుని కీర్తిస్తూ ఉన్నాడు, వలదు అని ఎంత చెప్పినా మానకుండా ఉన్నాడు. అసలు శరీరంలో ఒక వ్యాధిలాగా పుత్రాకారంతో నాకు ఒక వ్యాధి జన్మించినట్టు నా కడుపులో చెడబుట్టిండు వీడు, వీన్ని తీసుకెళ్లి చంపేయండి అని చెప్పి భటులకు అప్పగించాడు. రాక్షసులు, అతి భయంకరమైన రాక్షసులు ఆయనను తీసుకొని వెళ్ళి రకరకాలుగా ప్రయత్నం చేసిండ్రు చంపడానికి. ఎట్లా కూడా చావడం లేదు, తిరిగి తీసుకొని వచ్చిండ్రు. అయ్యా, మేము విశ్వ ప్రయత్నం చేసినాం కానీ చనిపోవడం లేదు, ఏంటో విచిత్రం, మాకు అర్థం కావడం లేదని మళ్ళీ హిరణ్యకశ్యపుడు అనుకుంటూ ఉన్నాడు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోర కృత్యమని దూరడు, తండ్రిని మిత్రవర్గముంచీరడు, మాతృసంగము వసించు సువర్ణ గృహంబులోకి తారడు, కావరే అనడు తాపమునందడు కంటగింపడు. ఏమి అసలు కాపాడమని అనడం లేదు, భయాన్ని కూడా ప్రదర్శించడం లేదు, బాధ దుఃఖము సంతోషంగా నవ్వుతూ హరిభక్తిలో లీనమైపోతూ ఉన్నాడు. ఏంటి విచిత్రం అనుకుంటూ ఉన్నాడు. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైల తటంబులందు దుర్భించితి, శస్త్రరాజి పొడిపించితి మీద నభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి శపించితి ఘోర దావాగ్నులందు త్రోయించితి, పెక్కుపాట్ల సలయించితి చావడిదేమి చిత్రము. పర్వతాల మీద నుంచి తోయించిన, ఏనుగులతో తొక్కించిన, మహా అగ్నిలో వేసి కాల్చిన, ఏమి చేసినా చనిపోవడం లేదు, అసలు ఏమి చిత్రం ఇది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏమిట్రా నీకు, ఏ ధైర్యాన్ని చూసి నువ్వు ఈ విధంగా
నువ్వు తండ్రినైనా నన్నే ధిక్కరిస్తూ ఉన్నావు, ఎవడు నీకు ఈ ధైర్యము, ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు అంటే ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు ప్రాణులకు. అసలు అందరికీ బలం ఎవడు తండ్రి, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఇంకా ఎవరు నాకు, ఆ పరమాత్ముడే నా బలము, ఆ పరమాత్మని అనుగ్రహమే ఇదంతా అని చెప్తూ ఉంటే, ఇక అవునా ఎక్కడ రాని పరమాత్ముడు, ఎక్కడ రాని శ్రీహరి, ముందు మీ పినతండ్రిని చంపినప్పుడు లోకాలను నేను శ్రీహరి గురించి వెతికితే నాకు ఎక్కడ కనిపించలేదు, మరి ఎక్కడ నీవు అనుకునే ఆ శ్రీహరి, నీకున్నటువంటి ఆ ధైర్యము శ్రీహరి అంటున్నావు కదా, ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి, నాకు చూపించు అని చెప్పి ధిక్కరించి అడిగినప్పుడు ఇక ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, కలడంబోది కలండు గాలి కలడాకాశంభునన్ కుంభినిన్ కలడు, అగ్నిన్ దిశలన్ పగల్లన్ నిశలన్ కద్యోద చంద్రాత్మలన్ కలడు, ఓంకారమునందు త్రిమూర్తులందు త్రిలింగ వ్యక్తులందు అంతటన్ కలడు, ఈశుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈ ఆయడన్. నాయన ఆ పరమాత్ముడు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా, ఆకాశము నేల అండ పిండ బ్రహ్మాండము మొత్తం నిండి నిమిడీకృతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం శ్రీ మహావిష్ణువు అంటే, ఓహో అంతటా ఉన్నాడా నీ శ్రీహరి అని అన్నప్పుడు సంశయం లేదు, అంతటా ఉన్నాడు పరమాత్ముడు అన్నప్పుడు ఇది వింటూ ఉన్నటువంటి పరమాత్ముడు ఎక్కడ నన్ను చూపమంటాడో ప్రహ్లాదుడు, ఎక్కడ చూపమంటాడో హిరణ్యకశపుడు, అక్కడ నేను ప్రత్యక్షం కావాలని భగవంతుడు సర్వ సన్నద్ధమైపోయి ప్రపంచంలో అంతటా నిండిపోయి పరమాత్ముడు ఉన్నాడట. ఇందుగలడు అందులేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందరికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. తండ్రి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నావు, ఎక్కడ లేడు పరమాత్ముడు, అండపిండ బ్రహ్మాండమంతా తానే అయి ఉన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి ప్రత్యక్షము కాగలుగుతాడు భగవంతుడు అనగానే, ఓహో అంతటా ఉన్నాడా నీ శ్రీహరి, ఈ స్తంభంలో నువ్వు చూపగలవా అని చెప్పి మహా కోపోద్రిక్తుడైనటువంటి హిరణ్యకశపుడు ఆ సభా మంటపంలో ఉన్నటువంటి ఒక స్తంభాన్ని చూయించి, ఈ స్తంభంలో ఉన్నాడా అని శ్రీహరి, ఎక్కడరా శ్రీహరి అని చెప్పి గద్దించి అడుగుతూ ఒక ఉగ్ర రూపంలో ఒక్కసారి ధిక్కరించి వికటాట్టహాసం చేస్తూ ఆ సింహాసనం నుంచి పైకి మహాకోపం వస్తూ ఉంది. ఏం చేసినా అర్థం కావడం లేదు, మరి పిల్లవాడేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి చాలా కోపంతో ఒక్కసారి లేచి గద్దించి దూకి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్తే, ఒక్కసారి ఆ వికటాట్టహాసంతో ఆ కోపంతో తన ఆ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధంతో ఒక్కసారి స్తంభాన్ని పగలగొట్టి ప్రయత్నం చేసిండు హిరణ్యకశపుడు. ఇక మహాద్భుతం జరిగింది. ఇప్పుడే ఆ స్తంభం నుండి అద్భుతమైనటువంటి నృసింహ అవతారం ఏ విధంగా అవతరించిండో కళ్ళకు కట్టినట్టు ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్జల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జైగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిన్ ఇందు చూపుమనే కనకమణిమయ కంకణ కేంకార శబ్ద పూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వేసిన వేటు తోడన దశ దిశలను మిడుంగురుల్ చెదరన్ జిటిలి పెటిలి పడి భంభంజమానంబగు అమ్మహాస్తంభంబు వలన ప్రళయ పేలా సంభూత సప్త స్కంద బంధుర సమీర సంఘటిత ఘోర రజో గుష్యమాన మహా ఫలాహర వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ
నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన చట చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశ కురాంతరంబు నిరవకాశంబు చేసి నిండిన పట్టు చాలక దోదూయమాన హృదయంబులయ పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముకర చరాచర జంతు జాలంబుతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మ యుగల సంకాశ భాస్వర చక్ర చాపహల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార దౌరయ్య దిక్కుంభి కుంభినీధర కూర్మ పుర శేఖరుండును దుగ్ధ జలది జాత శుండాల శుండ చండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగలుండును ఘన ఘనామహ మణి కంకిని గణ ముఖరిత మేఖల వలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిఘ్నమ వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ ముద్యండు కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లలిత కళా విత్రాయమాన రక్షోరజ పక్షోభాగ విశంకట క్రోధ విలేఖన చండలాగలాయమాన ప్రతాప జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రశేఖరమాన వజ్రాయుత ప్రతిమాన భానమాన విషాతర ఖరతర ముకర కరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంతలో తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిధ వీర సాగర పేలాయమాన మాలిక విరాజమాన నిర్ఘల అసేక కథ భూతార్గలుండును మంజు మంజిర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివలీయుత శిఖర శిఖరాభ పరిణవ బంధుర కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకార కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్దగాయమాన తటిల్లత సమాన దిదీప్యమాన దంష్ట్రాకరుండును కల్పాంతకాల సకల భువన గసన విజృంభమాన సప్త జిహ్వ జిహ్వాతులిత తరాయమాన విభ్రాజమాన జిహ్వాండును మేరు మందర మహా గుహాంతరాల విస్తార విపుల వక్త్ర కాశికారంధ్రుండును నాసికారంధ్ర నిస్పర నిబడ నిశ్వాస నికర సంఘట రక్షోభిత సతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోదమాన కద్యోద మండల సదృశ సమంచిత లోచనుండును లోచనాంచన సముత్కీర్యమాన విలోల కిలాభీల విస్ఫులింగ విధాన రోరుధ్యమాన తారాగ్రగ మండలుండును శక్ర చాప సురిచిర భద్ర మహాభ్రులత బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ బాగుండును సంధ్యారాగ రక్తధార ధర మాలిక ప్రతిమ మహాబంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంక వర్ణ మహోద్య కర్ణుండును మంత దండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముద్రమాన వియన్మర్ మండల మండిత సుధాశిరాశి కల్లోల శీతాకార భాసుర కేసరుండును పర్వ కర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనోరుహుండును నిజ గర్జా నిర్ధలిత కుముద సుప్రీతిక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిజ రాజ కర్ణ కఠోరుండును ధవల ధరాధర దీర్ఘ దుర లోకనీయ హిమ దేహుడును దేహ ప్రభా పటల నిర్మధ్యమాన పరిపంతియాతు దాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిప రంజన భంజన నిమిత్తారంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నరసింహ దేవుండు ఆవిర్భవించన్. బోలో శ్రీ నరసింహ స్వామి మహారాజుకి, బోలో ఉగ్ర నరసింహ స్వామికి. పోతన కవిత వైభవం
నిజంగా నరసింహస్వామి ఆవిర్భవిస్తే లోకాలు ఏ విధంగా కంపించిపోయినాయో, ఎలాంటి అద్భుతమైన దృశ్యం ఆ అవతారమూర్తి మనకు కనిపించిండో, ఈ పదాలలో ఆ శబ్దాలలో నిజంగా నరసింహస్వామిని మన కళ్ళ ముందు ఆ మహానుభావుడు పోతనామర్తిలో ఉంచడం. నరమూర్తియు కాదు, కేవలము హరిమూర్తియు కాదు, మానవాకారంబు కేసరియాకారమునున్నది హరి మాయా రచితమగు యథార్థము చూడన్. మనకు తెలంగాణ మన ప్రాంతంలో యాదగిరి నరసింహస్వామి మనల్ని అనుగ్రహించడానికి అద్భుతంగా పరమ వైభవంగా ఇప్పుడు మనకు విరాజిల్లుతూ ఉన్నాడు. ఈరోజు మనందరికీ ఆ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. మరి ఆ స్వామి అనుగ్రహం మనందరికీ ఎల్లవేళ కలగాలని చెప్పి ఆ భగవంతుని అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, చిన్నపిల్లలు ప్రహ్లాదుని చరిత్ర, మహాభక్తాగ్రేసరుడైనటువంటి ప్రహ్లాదుని గురించి విన్నారు కాబట్టి ఆ చదువుల తల్లి సరస్వతి మీ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని, మీరు మంచి సద్గతిని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చిన్నపిల్లలు మీ తల్లిదండ్రుల సంస్కారం పిల్లలు ఇక్కడికి రావడం, ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులు పెద్దలందరికీ కూడా ఈ శుభాలు సకల మంగళాలు శుభాలు కలగాలని చెప్పి, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష ఓ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు నిరామయ. మంగళారతిద్దాం.